పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ యేసు ప్రభు నామమున సాదర స్వాగతం. ఈ సందర్భాన తనతో కలిసి సంతోషించడానికి, తన కుటుంబంతో కలిసి దేవుని స్తుతించడానికి, తన శేష జీవితాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరినీ మరొకసారి యేసు ప్రభు నామమున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భాన్ని మీరు అనుమతిస్తే బైబిల్లో నుండి ఒక వాక్యం చదవటానికి ప్రయత్నం చేస్తాం. 119వ కీర్తన. బైబిల్లో ఉన్న వాళ్ళు ఈ భాగం వైపు తీయటానికి ప్రయత్నించండి. లేని వారు దయచేసి చదివే మాట ఆలకించాలని మనవి చేస్తున్నాం. Psalm 119, 119వ కీర్తన, వర్స్ 54, 54వ వచనం. 119వ కీర్తన 54వ వచనం. నేను చదువుతా, నాతో పాటు చదవగలిగిన వాళ్ళంతా చదివినా మంచిది. Psalm 119, వర్స్ 54. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఇంకోసారి చూద్దాం. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దేవుని దృష్టిలో మానవ జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో అనేక మజిలీలు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, సంతోషాలు, ఇబ్బందులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఐశ్వర్యం, పేదరికం, ఏకత్వం, ఒంటరితనం, అదే సమయంలో కుటుంబ సపరివార సమేతం, ఇవన్నీ సమ్మిళితం చేయబడి యాత్ర ముగిసేదాకా ఈ మానవుడు భూమి మీద కొనసాగడం దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఈ చదివిన వాక్య భాగం 5 ప్రాముఖ్యమైన విషయాలను మానవ జీవితంలో ఇట్టే తెలియజేస్తుంది. మొదటిది, మానవ జీవితం ఒక యాత్ర. ఇట్స్ ఎ సోల్ జర్నీ. ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తున్నారు. యాత్రికుడు అని మీ ఊరిలో ఉన్న వాళ్ళని అనరు, కానీ మా ఊరికి ఎవరు వచ్చినా వాళ్ళని యాత్రికులు అంటారు. మీ ఊళ్ళో బస్ స్టాండ్లోకి బోర్డు పెడితే ప్రయాణికులకు విజ్ఞప్తి అని రాస్తారు. రైల్వే స్టేషన్లో బోర్డు పెడితే ప్రయాణికులకు విజ్ఞప్తి అని రాస్తారు. కానీ నేను వచ్చిన ఊర్లో అలాగ రాయరు. యాత్రికులకు విజ్ఞప్తి, ప్రయాణికులకు విజ్ఞప్తి కింద రాస్తారు. అట్లా పైన మీదకి వెళితే భక్తులకు విజ్ఞప్తి, భక్తులకు మనవి అని రాస్తారు. ఇప్పటికి మీలో కొంతమందికి అర్థమైంటుంది నేను ఏ ఊరు నేను వచ్చాను. మనిషి జీవితం యాత్ర అంటే తనకంత పరిపూర్ణమైన అవగాహన, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఇంతకుముందు ఉండేది కాదు. యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎలాగ తింటారో, ఎక్కడుంటారో, ఏం చేస్తారో, తిరిగి ఎప్పుడు వస్తారో అంత స్పష్టంగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రోజులు గడిచిన తర్వాత ఆన్లైన్లు వచ్చినాయి, మొబైల్స్ వచ్చినాయి, జీపీఎస్లు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ప్లానింగ్ జరుగుతుంది. భూమి మీద మానవుణ్ణి దేవుడు అపూర్వమైన కళాఖండముగా సృజించినాడు. మానవ సృష్టి అపూర్వమైన దేవుని చేతిలో నుండి జాలువారిన అద్భుత సృష్టి. ఆ సృష్టిని దేవుడు భూమి మీద ఉంచి ఆ మానవుని ద్వారా తాను మహిమ పొందాలని కోరాడు. అందుకే ఈ మానవుని యాత్రకు పంపించినాడు, ఈ భూమి మీదకి వచ్చినాడు. యాత్రలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఇది ఆయన ఊరు కాదు, తాత్కాలికంగా ఉన్నాడు, ఇంకో ఊరికి ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం. ఎన్ని మాట చెప్తే మీరు అనొచ్చు, మేము ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నామండి, బంగ్లాలు ఉన్నాం, మా ఊరు కాదంటారు ఏంటి అని. ఇది నేను చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలు. కొంతమంది మీలో తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా చెప్పే మాటలు. మనం ఒక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చినాం, ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణంలో ఉన్నాం.
మనుషుని జీవితం చాలా తాత్కాలికం. లోకంలో ఒక స్థలాన్ని కొనడానికి జానడు స్థలం వదిలి కట్టుకోలేరా అంటారు. మార్కెట్లోకి వెళ్ళి మల్లెపూలు కొనాలంటే ఒక 3 మల్లెపూలు ఇవ్వండి అంటారు. స్థలానికి జానడు ఉదయము వికసించి సాయంకాలము వాడిపోయే మల్లెపూలకు 3 కొలత. అలాగే బట్టలు తీసుకోవాలంటే జానడు, 3 బారెడు, ఇవన్నీ సామాన్యమైనవే. అయితే మానవ జీవితాన్ని జానెడుతో పోల్చారా, 3తో పోల్చారా, బారెడుతో పోల్చారా అంటే ఈ 3తో దేంతో పోల్చలేదు. బైబిల్లో 39వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, మానవుని యొక్క జీవితం బెత్తెడు. వీళ్ళు కొంతమంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఉండకపోతే నేను అక్కడే బహుశా గ్రామాల నుండి వచ్చిన వాడిని. నాకు బెత్తడంటే బాగా తెలుసు. బెత్తడంటే 4 ఏళ్లతో 4 ఏళ్ళకి సరిపోయే స్థలం. మీరు దేనికైనా ఈ బెత్తడితో పోల్చడం విన్నారా? బెత్తడి మల్లెపూలు ఇవ్వండి అనడం, బెత్తడి స్థలం వదిలేండి అనడం, బెత్తడి బట్ట ఇవ్వండి అనడం, బెత్తడి భోజనం పెట్టండి అనడం లోకంలో వినం. కానీ కేవలం మానవ జీవితాన్ని బెత్తడితో పోల్చినారు బైబిల్లో. ఈ బెత్తడిలో 4 ఏళ్ళు ఉంటాయి, అంటే ఇంతే స్థలం. ఈ 4 ఏళ్ళు 4 దశలను జ్ఞాపకం చేస్తాయి. మొదటి వేలు బాల్య దశ, 2వ వేలు యవ్వన దశ, 3వ వేలు మధ్యస్థ దశ, 4వ వేలు వృద్ధాప్య దశ. ఒక్కొక్క వేలు 20 సంవత్సరాల నిడివిని జ్ఞాపకం చేస్తుంది. 4 ఏళ్ళు 80 సంవత్సరాలు. బైబిల్లో రాయబడింది, మనిషిని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే 4 ఏళ్లలో 80 సంవత్సరాలు ఇట్టే విడిపోతుంది. మనలో చాలా మందికి 2 ఏళ్ళు దాటి వచ్చాం అనుకుంటా. బాల్య వయసు దాటి వచ్చాం, యవ్వన వయసు దాటి వచ్చాం, 40 దాటి వచ్చాం. చాలా మంది బహుశా 3వ దశలో ఉండవచ్చు. ఇప్పుడు సింగ్ గారు 3వ దశ దాటి 4వ దశలోనికి ఆయన ప్రయాణం ఆరంభించినాడు. ఈ 4వ దశలో బైబిల్ ప్రకారం అయితే 20 ఏళ్ళు. దేవుడు ఇంకా అధిక బలం ఇస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కొన్నిసార్లు మనము ఈ లోకం యొక్క ఆకర్షణలను ఆశలను బట్టి ఈ 3 ఏళ్ళు అయిపోయినా ఈ 4వ ఏళ్ళకి వచ్చేటప్పటికి ఇదంతా నాదే, మా వాళ్ళే, మా సంసారమే, మా డబ్బే, మా ఆస్తే, మేము లేకపోతే ఎలాగుంటామని అనుకుంటాం. కానీ 3 ఏళ్ళు గడిచిపోయాయి కదా, అంటే 60 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ వర్షం 79కి వచ్చినామేమో, ఉండేది ఒకే సంవత్సరమే. అయినా మంది కావాలని మనం అనుకుంటూ ఉంటాం. మనిషిని జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో దేవుడు నియమించిన పద్ధతి ప్రకారం మనుషుడు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. ఒకవేళ నేను ఈ మాటలు చెప్తున్నాడు, మీరు అంటున్నారు కదా 80 ఏళ్ళు అంటున్నారు. నిజంగా మానవుని యొక్క జీవితం దేవుని దృష్టికి 80 ఏళ్ళేనా? బైబిల్లో రాయబడింది, ఒక్క దినము దేవుని దృష్టికి 1000 సంవత్సరాలతో సమానం. అంటే 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు. ఇప్పుడు 80 ఏళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గంటలు? ఇదంతా ఉక్కు నగరం కదా, వాళ్ళ లెక్కలు తెలిసిన వాళ్ళు ఉంటారు. 1000 సంవత్సరాలు 24 గంటలకు సమానమైనప్పుడు 80 సంవత్సరాలు ఎన్ని గంటలు? నాకు తెలిసి 2 గంటలు, బహుశా 2.5 గంటలు. అంటే దేవుని దృష్టిలో మానవుని యొక్క ఆయుష్ 80 సంవత్సరాలని మనం అనుకుంటే అదెంతంటే 2.5 గంటలు. 2.5 గంటలే మనం భూమి మీద ఉంటామంటే ఇది యాత్రగాక ఇంకేమంటారు? 2.5 గంటలే మనం భూమి మీద ఉన్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనస్సుంచి ప్రాకలాడి ప్రయాసపడి పోట్లాడతామని అనుకుంటామా? ఆ 2.5 గంటల్లో మన కుటుంబంతో, మనకు నచ్చిన వారితో చాలా సరదాగా ఉల్లాసంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఉండలేం. అదే ఈ మానవ జీవితం యొక్క యాత్ర. కనుక మొదటిది సోజర్నింగ్ యాత్ర. రెండవది వచనంలో రాశారు బస, అంటే హౌస్, ఒక వసతి. దేవుడు మనుషునికి ఒక వసతి ఇక్కడ ఇచ్చినాడు. షెల్టర్ అంటాం, ఆశ్రయము.
దేవుడు నిరాశ్రయముగా ఉన్న మనుషునికి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, దేవుడు నిరాశ్రయుడు ఎలాగైతాడండి అని. ఇర్మియాలో చెప్పబడింది, గుడారము లేక అరణ్యములో తిరుగుతున్నవాడా, ఇశ్రాయేలీల ఆశ్రయుడా, నీవేళ పరదేశిగా ఉన్నావు. దీన్ని యాంప్లిఫైడ్గా కొత్త నిబంధనలు యేసుప్రభు ఇలాగన్నాడు. కొంతమంది శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మీరు ఎక్కడ కాపురం ఉంటారండి అని. మనమైతే చెప్పింటాం ఆర్కే బీచ్ దగ్గర విల్లాలో ఉంటాను, ఇంకోళ్ళు అయితే చెప్పింటాం ఉక్కు నగరంలో క్వార్టర్స్లో ఉంటామని, ఇంకోళ్ళు చెప్పింటాం బహుశా భీమిలి దగ్గర విల్లాస్లో ఉన్నాం, సీవ్యూ. కానీ యేసుప్రభు ఏం చెప్పాడంటే, నక్కలకు బొరేలు ఉన్నాయి, మనుష్య కుమారుడికి పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకుంటానికైనా స్థలం లేదు. అంటే ఆయనకు ఒక హౌస్, ఒక ఇల్లు లేదు. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు హౌస్ నంబర్ లేకుండా వచ్చినాడు. యేసుప్రభు ఈ దినాల్లో మానవుడిగా ఉంటే బహుశా ఆయనకు ఆధార్ కార్డు ఇచ్చిండేవాడు కాదనుకుంటా. ఎందుకంటే ఇంటి నంబర్ ఉండాలిగా. ఇంటి నంబర్ పెద్దానికి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, రేషన్ కార్డు లేదు. ఇది ఏ కార్డు, పాన్ కార్డు కూడా బహుశా ఉండదు, ఏది ఉండదు. ఎందుకని? ఇల్లు లేదుగా. అంత పేద సామాన్యమైన దీనమైన జీవితాన్ని దేవుడు యాత్రలో నా మానవుని కొరకు జీవించడం శ్లాఘనీయమైన ఘనత. మనం దేవుడు అంటే అనుకుంటాం మనకంటే చాలా వైభవం ఉన్నవాడే దేవుడు, కానీ మనకంటే పేదవాడు ఎలాగ దేవుడు అవుతాడండి? వైభవంలోకి వెళ్ళడం తేలికే కావచ్చు, కానీ దరిద్రంలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. కనుక దేవుడు ఈ భూమి మీద బస లేకుండా జీవించినా, ఇల్లు లేకుండా జీవించినా మానవునికి ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాడు. ఇల్లు ఒకటి ఏర్పాటు చేశాడు. కనుక ఇల్లు కట్టుకునే ఏర్పాటు దేవుడే భూమి మీద మానవునికి ఆలోచన కల్పించినాడు. నోహ సామాన్యంగా జీవిస్తుంటే నోహ జలప్రళయం కాపాడబట్టడానికి దేవుడే ఓడను కట్టుకోమని చెప్పాడు. ఆ ఓడ లేకపోయింటే నోహ కుటుంబం ఉండిండేది కాదు. కనుక మీ విశాఖలో డాక్యార్డ్ రాకమునిపై, షిప్పింగ్ కార్పొరేషన్ రాకమునిపై బైబిల్లో ఆరంభ అధ్యాయాల్లో నోహ్ అనే పెద్ద షిప్పింగ్ ఇంజనీరు ఆయన కుటుంబంతో కలిసి ఒక పెద్ద ఓడ కట్టాడు. ఇప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా నోహ్ యొక్క డిజైన్ తీసుకోవాల్సిందే, అదే బ్లూ ప్రింట్. ఆ దినాల్లో ఇంత టెక్నాలజీ లేకపోయినా ఆయన కట్టిన షిప్లోకి ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఈ దినాల్లో మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా మనం కట్టిన షిప్ నీళ్ళలోనే ఉంటుంది. మెట్టుకు పరిస్థితులు ఏమైనా దేవుడు మానవునికి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అందుకే యెహోషువ 20లో 6 ఆశ్రయపురాలు దేవుడు సిద్ధపరిచినాడు. ఎవరికి ఆశ్రయం? నిరాశ్రయులకు ఆశ్రయం. ఎవరికి ఆశ్రయం? ఆధారం లేని వారికి ఆశ్రయం. కొన్ని పేర్లు ఉంటాయి ఆశ్రయాలకి. అనాథ ఆశ్రయము, అనాథలు ఎవరు చూసుకునే వాళ్ళు లేని పిల్లలకి. వృద్ధాశ్రయము అని ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఆర్ఫన్స్. ఇప్పుడు ఎక్కువ వచ్చింది కల్చర్. అంటే వారిని ఎవరు చూసుకునేవారు లేరు. కానీ దేవుడు ఈ భూమి మీద మనల్ని సృజించి అలాగే విడిచిపెట్టలేదు. మనకైతే ఆశ్రయం ఇచ్చినాడు. దేవుడు మొదటి మానవుడైన ఆదాముని చేసిన తర్వాత ఆదాముకు ఒక తోటనే ఆశ్రయముగా ఇచ్చినాడు. ఈ వాజ్ ఏ గార్డెన్ రెసిడెంట్, నాట్ ఏ హౌస్ రెసిడెంట్. బహుశా ఈ దినాల్లో అలాంటి ధనికులు ఎవరు లేరంటే తప్పు కాదేమో. తోటలోనే ఆయన జీవిస్తున్నాడు. మనకి 5 సెంట్లు స్థలం కావాలంటేనే తలప్రాణం తోక్కొస్తుంది. ఇల్లు కట్టుకోవాలంటేనే స్థలం లేక అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీస్తుంటాం. కానీ తోటలో నివసించిన మానవుడు, ఆయన తోట ఎంత పెద్దదంటే 4 నదులు దాంట్లో ప్రవహిస్తున్నాయి. 4 నదులు ప్రవహించే తోటలో ఇల్లు కట్టుకున్న ధనవంతుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ గాడ్. దేవుని ఆశీర్వాదం అలాగే మానవుని మీదకి వస్తుంది. కనుక మొదటిది ఏంటంటే యాత్రికుడు మానవుడు, ఈ సోజోను. రెండవది ఏంటంటే బస, షెల్టర్. దేవుడు భూమి మీద మానవునికి ఆశీర్వాదం ఇచ్చినాడు. మూడవది ఏంటంటే పాటలు, సింగింగ్ లేదా సాంగ్స్.
పాటలు పాడడం అనేది మనం చాలా సంతోషంగా ఉంటే పాడతాం, బహుశా దుఃఖంగా ఉంటే పాటలు పాడమేమో. కానీ బైబిల్లో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పాటలు పాడిండాలా? రోజు పాడిండాలా అనుకుంటాం, రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని ఉండాలా అని అనుకుంటాం, వాళ్ళకి రోజు కీర్తన పుస్తకాలు ఉండాలా అనుకుంటాం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నాకు తెలిసి వాళ్ళు 2 పాటలు పాడినారు, దాంట్లో ఒకటే పెద్ద పాట. 40 ఏళ్ళలో 2 పాటలేనా? 2 సార్లు కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేశారు అంతే. మిగతా 40 ఏళ్ళు దేవుని విషయమా సణిగారు. మనం ఏదైనా ఇచ్చిన దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి సంతోషపడం, కానీ లేనిది కావాలని కోరతాం. అది పిల్లల స్వభావం. మీలో చాలామంది పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా. మీ పిల్లవాడికి మంచి బొమ్మ ఇష్టమంటే బొమ్మ తెస్తాం. ఆ బొమ్మను చూస్తాడు 1 గంట 2 గంటలు, ఆ తర్వాత ఇట్స్ అవుట్డేటెడ్ ఫర్ హిమ్. ఇంక పొరపాటున దాని గురించి పట్టించుకోడు, చూడడు. ఈ వాంట్స్ 1 more న్యూ టాయ్. ఇప్పుడు కొత్త బొమ్మ కావాలా, అది తెచ్చిన వెంటనే 1 గంట 2 గంటలు అలాగ అన్నీ చూస్తూనే ఉంటాడు. బట్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోతాయి. బహుశా పిల్లల స్వభావం కొత్తది కావాలనేది. కానీ మనుషుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడి మనుషునికి సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహించుట కొరకై ఈ మనిషిని నోట పాట ఉంచున్నాడు. ఎవరు పాడతారు? 40 కీర్తనలో రాయబడింది, నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు, జగిట గల దొంగ ఊపిలో ఉన్నప్పుడు నీవు నన్ను లేపి బండ మీద ఉంచితివి, నా నోట నీ కీర్తన ఉంది. చనిపోయిన వాళ్ళు పాటలు పాడలేరు కదా, బ్రతికున్న వాళ్ళు మాత్రమే పాటలు పాడతారు. 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులు ఎప్పుడు కొత్తది కావాలా, కొత్తది కావాలి, అది కావాలి, ఇది కావాలని లేని దాని కొరకు ప్రయాసపడ్డారు, కానీ ఉన్నదాని కొరకు ప్రయాసపడలేదు. వారు ఒకేసారి కృతజ్ఞతాస్తుతి కూడికి పెట్టారు, వాళ్ళు ఒకేసారి పాట పాడారు. అది బహుశా నిర్గమకాండం 15వ అధ్యాయం. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుని వారు స్తుతించినారు. యెహోవా నీ వంటి వాడెవడు, నిన్ను పోలిన వాడెవడు, నీకు సమడైన వాడెవడు, నీకు సాటైన వాడెవడు, నువ్వు వేల్పులలో పరిశుద్ధతలో మహనీయుడు అని దేవుని స్తుతించినారు. ఆ తర్వాత దేవుని విషయమే సనగడం ఆరంభించినారు. మనుషునికి దేవునికి ఉన్న స్థూలమైన తేడాలు చాలా ఉన్నాయి. నాకంటే మీకు జీవితాన్ని గురించి చాలా అవగాహన ఉందనుకుంటా. మీ అంత అవగాహనలో జీవితాన్ని గురించి నాకు విషయమంతా కూడా లేదు, కానీ ఉన్న ఆ విషయమంతలో కొంతైనా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. దేవుడికి మనుషునికి ఉన్న స్థూలమైన తేడా. కొంతమంది చెప్తారు, దేవుడు అంటే మనిషే కదండి, మనిషి అంటే దేవుడే కదండి అంటారు. దేవుడు మనిషి అయితే, మనిషి దేవుడు అయితే, ఇప్పుడు భూమి మీద మనుషుల జనాభా ఎంత? 6 బిలియన్లు. ఇప్పుడు 6 బిలియన్లు దేవుళ్ళు ఉన్నారా? మన ఊళ్ళో ఎవరైనా దేవుళ్ళు అంటారా? మన ఇంట్లో వాళ్ళైనా అంటారుగా. ఎందుకంటే మనం మనుషులం. మనుషునికి దేవునికి ఉన్న స్థూలమైన తేడా ఏంటంటే, మనుష్యుడు ఇంకొక మనిషినికి 99 సార్లు మేలు చేసి 100వ సారి మేలు చేయకపోతే, సహాయం చేయకపోతే, వాడు అట్లాంటి వాడు ఎప్పుడు అట్లా చేస్తాడు, ఏ మంచోడు కాదు. ఈ 99 మర్చిపోతాడు, 100వ సారి చేయని మేలే గుర్తొస్తుంది. కానీ దేవుడు ఎలాంటి వాడంటే 99 సార్లు ఘోరమైన నేరాలు చేసి 100వ సారి దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే దేవుడు క్షమించడానికి చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. దట్స్ గాడ్. ఈ సంగతి మీలో చాలా మందికి పరిచయం. దేవుడు మానవుడు కాడు. గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్, మ్యాన్ ఈజ్ మ్యాన్ ఆల్వేస్. మనుషుడు ఎప్పుడు మనుషుడే. నువ్వు డ్రెస్ మార్చిన మనుషుడే, వేషం మార్చిన మనుషుడే, వయసు మారిన మనుషుడే, వయసు మారిపోయిన మనుషుడే. మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ గాడ్.